ఉమ్మడి సభను నిర్వహించాయి. మరోవైపు అధికార వైసీపీ కూడా మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు కూడా సిద్ధమవుతోంది. అయితే ప్రచారం ఎంత పీక్స్కు చేరుకుంటుందో విమర్శలు ప్రతి విమర్శలు కూడా అంతే స్థాయిలో చోటు చేసుకుంటున్నాయి. ఇక వైసీపీ సిద్ధం సభలు అంతా గ్రాఫిక్స్ అంటూ కూటమి పార్టీలు విమర్శిస్తుంటే ప్రజాగళం సభ అట్టర్ ఫ్లాప్ అంటూ వైసీపీ విమర్శిస్తుంది. అసలు ఏది నిజం? ప్రజలు ఎటువైపు ఉండబోతున్నారు? ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి హాట్ టాపిక్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు ఇవాల్టి హాట్ టాపిక్లో పాల్పంచుకుంటున్నారు సప్తగిరి ప్రసాద్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, వెంకటరెడ్డి గారు, వైసీపీ నాయకులు, దాసరి కిరణ్ గారు, జనసేన అధికార ప్రతినిధి, అక్షర సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం. ముందుగా సప్తగిరి ప్రసాద్ గారు, ఏంటి ఒక పక్క మీ సభ గ్రాండ్ సక్సెస్ అయిందంటూ కూడా సభ నిర్వహణ తర్వాత ప్రకటించుకున్నారు. మరోవైపు కూటమి నేతలంతా కలిసి ఈసీకి వెళ్ళి ఫిర్యాదు చేశారు. అసలు ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది? సార్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, ప్రేక్షకులందరికీ కూడా, ప్రేక్షకులకి సభ సక్సెస్ అయిందని చెప్పుకుంటున్నారంట సార్. నాకు అర్థం కాదు. జనం పోటెత్తాను కాదు సార్. జనం ఆకాశం చిల్లు పడిందా, భూమండలం బద్దలయ్యిందా అనే విధంగా పోటెత్తినారు. పోలీసులు అట్టర్ ఫ్లాట్. నిన్న సాక్షాత్ ఒక ప్రధానమంత్రి వస్తుంటే పోలీసులు అట్టర్ ఫ్లాట్ చేతులెత్తేశారు. ఎనర్జీ సెక్యూరిటీ కవర్ లో ఉన్నటువంటి వ్యక్తికి కూడా కనీసం భద్రత ఇవ్వలేనటువంటి పరిస్థితి. ట్రాఫిక్ జామ్ చేశారు, ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ ఇబ్బందులు పెట్టారు, పోలీస్ అధికారులు ఇబ్బంది పెట్టారు. పల్నాడు ఎస్పీ యొక్క సెక్యూరిటీ ఫెయిల్యూర్స్, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయాల్సినటువంటి బాధ్యత ఎస్పీది, రాష్ట్ర డీజీపీది. ప్రధానమంత్రి గారు వస్తున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు సాక్షాత్ డీజీపీ గారికి, పోలీస్ అధికారులకి లేఖ ద్వారా తెలియజేసినప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం, ముఖ్యంగా డీజీపీ గారు ఉద్దేశపూర్వకంగానే తగిన రీతిలో భద్రత కల్పించడంలో, తగిన రీతిలో ఏర్పాట్లు చేయటంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఉద్దేశపూర్వకంగా చేశారు. ఇవన్నీ కూడా ఇన్ని ఇబ్బందులు కలగజేసినా, ఇన్ని అవాంతరాలు కలగజేసినా జనం పోటెత్తినారు. క్రిక్కిరిసిపోయింది జనం. మీకు సభ నిర్వహించడం చేత కాక పోలీసుల మీద విమర్శలా అంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఏమంటారు? పోలీసుల పైన విమర్శలా? మాకేం పని ఉంటుందని పోలీసుల పైన విమర్శ చేయడానికి? జనం పోటెత్తినారయ్యా బాబు. మేము మీ మాదిరి ఊరికే గ్రీన్ మ్యాట్లు వేసుకునేసి అదే గ్రాఫిక్స్ జనాలు తీసుకురావాల్సిన పని లేదు. నేను ఒకటైతే వాసన చెప్తాను. ఈ ప్రశ్నలన్నిటికీ, మీడియా వాళ్ళు వేసే ప్రశ్నలకు కానీ, అధికార పార్టీ నాయకుల ప్రశ్నలకు కానీ, అన్నిటికీ ఒక 55 రోజులు ఓపిక ఉంటే సమాధానం వచ్చేస్తుంది. వచ్చింది జనమా లేకుంటే గ్రాఫిక్స్ సాన్స్? ఇవన్నీ తేల్చదు కదా, యాడికిపోతుంది. 4 సంవత్సరాల 11 నెలలే ఓపికగా ఉన్నాం మేము. ఇంకొక నెల ఓపిక ఉండలేము. ఏదో ఎవరి మీద బురద జల్లేసి వెళ్ళిపోవాలని కాదు. కాకుంటే ఇప్పుడు ఆయన ఒక చట్రంలో ఇరుక్కున్నాడు, బయట రాలేక ఇబ్బంది పడుతున్నాడు. కాకుంటే వాళ్ళ పార్టీ లీడర్స్ కి, కోఆర్డినేటర్స్ కి మీటింగ్లు పెట్టి చెప్తున్నాడు మనం ఎట్లా ఎత్తిపోయేది ఖాయం. కాకుంటే మీడియా ముందు పోయి గట్టిగా గర్జించండి, మీరు ఏం కాదు, ఆ గర్జిస్తే ఒక 20 సీట్లను రాకపోతుందా మనకి, ప్రతిపక్షంలో కూర్చోపోతామా అని చెప్పేసి గర్జించండి అంటుంది. ఏం తేడా? నీ పక్క వాళ్ళ సొంత చెల్లెలే నిన్న కాక మొన్న ప్రెస్ మీట్ పెట్టింది, వాళ్ళ పిన్నమ్మే ప్రెస్ మీట్ పెట్టింది. వాళ్ళ చెల్లెలు సంధించిన ప్రశ్నలకు ఇప్పటికి సమాధానం లేదు. వాళ్ళ చెల్లెలు ఏం ప్రశ్నించింది తెలుసా? అంతఃకరణ శుద్ధితో అంటే నీకు తెలుసా అని అడిగింది. ఈయనకేం తెలుసు? దేహశుద్ధి తెలుసు, రక్తశుద్ధి తెలుసు. ఎవరినైనా కొట్టడం, గోదలతో వచ్చిన రక్తాన్ని శుద్ధి చేయడం తెలుసు. ఇప్పుడు తప్పించి ఇంకేం తెలుసు? ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పలేదు. అలా అంతఃకరణ శుద్ధితో అంటే ఏందని చెప్పేసి ఆ స్టేట్ ఆఫ్ కండిషన్ లో ఉన్నాడు ఆయన. ఓకే దాసరి కిరణ్ గారు, మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. సార్, ఖచ్చితంగా సభ అయితే గ్రాండ్ సక్సెస్ అయింది, అందులో ఎటువంటి సందేహం లేదు. విశేషమైన జనం వచ్చారు. దాదాపు 30 కిలోమీటర్ల రేడియస్ లో, సభకి ఎటు చూసినా సరే 30 కిలోమీటర్ల రేడియస్ లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాస్తవంగా నాలాంటి వ్యక్తి కూడా అన్ఫార్చునేట్లీ నేను ట్రాఫిక్ లో ఇరుక్కుపోవటం జరిగింది.
దగ్గర దగ్గర 5 గంటల సమయానికి ఇంకా నేను స్టేజ్కి దాదాపు ఒక 10-12 కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోయాం. ఇంకా ట్రాఫిక్ స్టాగ్నెంట్ అయిపోయింది, అంటే మూవ్ అవ్వట్లేదు. స్లో మూవింగ్ ట్రాఫిక్ కూడా కాదు, మొత్తానికి ఆగిపోయి అందరూ కూడా అక్కడే ఉండిపోయిన పరిస్థితి, హైవే స్తంభించిపోయిన పరిస్థితి. ఓ పక్కన స్టేజ్ దగ్గర చూస్తే పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే 100 ఎకరాల స్థలం సేకరించి, స్థలాన్ని తీసుకుని వాళ్ళతో, రైతులతో మాట్లాడి పార్కింగ్ కోసం కేటాయిస్తే వాహనాలన్నీ రోడ్డు మీదే నిలిపేసి సరిగ్గా డైవర్షన్ చేయకుండా, జనం సభలో గ్రౌండ్లో ఎంతమంది ఉన్నారో బయట హైవేల మీద అంతమంది జనం ఉన్న పరిస్థితి. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే కన్సోల్ మీదకి, అంటే ఆడియో కన్సోల్ ఏదైతే ఉంటుందో అక్కడికి మామూలుగా ఎవరికి ఎలా ఉండదండి, అక్కడికి కూడా జనం దూసుకొచ్చేసారంటే ఒక సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఉన్న సభలో సెక్యూరిటీ లోపం అనేది ఖచ్చితంగా కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. ఎందుకంటే అంత ముందుకి, అంటే డీ జోన్లో కూడా జనం వచ్చేసే పరిస్థితి ఉందంటే, ఒక లైటింగ్ టవర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎలక్ట్రిసిటీ ఉంటుంది, వైర్స్ ఉంటాయి, అవన్నీ దాన్ని కూడా వీళ్ళు వచ్చిన జనం ఎక్కేస్తుంటే పోలీస్ పర్సనల్స్ అక్కడ ఖాళీగా కూర్చుని చోద్యం చూస్తూ ఎక్కడో టెంటుల్లో కూర్చొని ఉన్నారంట. వాళ్ళు వచ్చి అక్కడికి జనాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఆ గ్యాలరీస్ లో కూడా వచ్చి పోలీస్ పర్సనల్స్ ని డిప్లాయ్ చేసి వాళ్ళు అక్కడ క్రౌడ్ ని మేనేజ్మెంట్ చేసే పరిస్థితి కూడా లేదు. ప్రధానమంత్రి గారికి సెంట్రల్ సెక్యూరిటీ ఉంటది, క్రౌడ్ లో మన లోకల్ పోలీసు వాళ్ళు కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. వాళ్ళు ఎందుకు అలా చేశారనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. అంటే అలాగే దాసరి గారు, రెండు రకాలైనటువంటి విమర్శలు వైసీపీ నుంచి ప్రధానంగా మీ ప్రజాగళం సభ మీద వచ్చాయి. ఒకటి, ప్రధానమంత్రి ప్రసంగం విన్న తర్వాత అటు చంద్రబాబు నాయుడు, ఇటు మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వీరిద్దరు మోకాలు కూడా వాడిపోయాయి, సభ సక్సెస్ కాలేదనేటువంటి ఒక నిస్తేజం వారి మోకాల్లో కనిపించింది అనేటటువంటి ప్రచారాన్ని చేస్తున్నారు. అలాగే మరొకటి, ప్రధానమంత్రికి అవమానం జరిగింది, వేదిక మీద సత్కారం అంటూ కూడా ప్రకటించి కూడా ఏమి సత్కారం కూడా చేయలేకపోయినంత దీనస్థితిలో ఆ సభ జరిగిందంటూ కూడా విమర్శించారు. చెప్తా ఉన్నాం సార్, అక్కడ ఏం జరిగిందంటే, ఈ ఎస్పీజీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బొకేలు, ఈ ఫ్లవర్ బొకేలు ఇవన్నీ కూడా వాళ్ళు స్కాన్ చేసి పంపించిన తర్వాత మన లోకల్ పోలీస్ ఎవరైతే ఉన్నారో డిఎస్పీలు కానీ వీళ్ళంతా కూడా వాటిని పైకి తీసుకెళ్లకుండా కిందే ఆపేసిన పరిస్థితి. వీళ్ళు ఏంటంటే మా ఎస్పీ గారు తీసుకెళ్లొద్దన్నారు, మా ఎస్పీ గారు ఎలో చేయొద్దన్నారు, అందుకే మేము పంపించలేదు అన్న పరిస్థితి. అక్కడ ఏమైందంటే అన్ని పైకి వచ్చేసాయని అనుకుంటారు, ఆ మిస్కమ్యూనికేషన్ లో అక్కడ మైక్ లో అనౌన్స్ చేసిన తర్వాత తీరా ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే కిందే ఉన్నాయి, స్టేజ్ మీదకి ఎలో చేయలే మన లోకల్ పోలీసు. ఎలో చేయకపోతే అక్కడ మైక్లో అనౌన్స్ చేసిన తర్వాత పైకి తీసుకెళ్లేని పరిస్థితుల్లో అక్కడ ఉన్న మహిళా లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఇబ్బంది పడిన పరిస్థితి, అందరూ కూడా ఎంబారసింగ్ సిచ్యువేషన్. ఆ ఎంబారసింగ్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేసింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, అదే విధంగా పోలీసులు ఎవరైతే ఉన్నారో అక్కడ లోకల్ ఎస్పీ, పల్నాడు ఎస్పీ గారు ఎవరైతే ఉన్నారో రెడ్డి గారు, ఆయన అత్యుత్సాహం ప్రదర్శించి వీటిని పైకి తీసుకెళ్లకుండా, స్టేజ్ మీదకి తీసుకెళ్ళనివ్వకుండా ఆయన కిందే అడ్డుకుని వాటిని తీసుకెళ్ళనివ్వకుండా కేవలం ప్రధానమంత్రి మోదీ గారిని ఎంబారస్ చేయాలి, అక్కడ ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అక్కడ పురంధేశ్వర్ గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఎంబారస్ చేయాలనే ఉద్దేశంతో ఎస్పీజీ అలో చేసిన తర్వాత వీళ్ళు అలో చేయకుండా వీళ్ళు స్థానిక పోలీసులు వీళ్ళు అక్కడ ఆపేసిన పరిస్థితి. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి ఏంటి క్వశ్చన్ అడిగారు సార్, అది ఎందుకు చంద్రబాబు నాయుడు అలాగే మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మొఖాలు వాడిపోయాయి? మొఖాలు వాడిపోయింది చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది కాదండి. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని ఉన్నారు కదా నియంత, ఆయన మొహం వాడిపోయింది, వైఎస్ఆర్సీపీ నాయకుల మొహాలు వాడిపోయినాయి. ఈ రోజున వీళ్ళకి ఏంటంటే కొడాల నాని గారి బూతులు, అంబటి రాంబాబు గారి బూతులు, పేరు నాని గారి బూతులు, వీళ్ళందరూ బూతులు విని 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 చెవుల్లో చెట్లు మొలిచిపోయినాయి. అంటే వీళ్ళకి ఒక స్థాయికి మించి తిడితే గానీ వీళ్ళకి ఆనట్లేదు. మొద్దుబారిపోయి చెవులు సున్నితంగా, అంటే ప్రధానమంత్రి గారు వచ్చి బూతులు తిట్టాలని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు వీళ్ళ సభలో, లేకపోతే ప్రధానమంత్రి గారు వచ్చి అంటే మొదటి సభలోనే ఈ రోజున నిన్న ఏదైతే జరిగిందో ఎన్డీఏ కూటమి సభ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు మొదటి పల్నాడు సభలోనే వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే మన పేర్ని నాని గారి లాగా, మన కొడాల నాని గారి లాగా అమలక్కలు బూతులు తిట్టాలి. ప్రధానమంత్రి ప్రసంగానికి సంబంధించి కూడా మనం ప్రధానమంత్రి ప్రసంగం నుంచి కూడా మనం డిస్కస్ చేద్దాం. వెంకటరెడ్డి గారు నమస్తే. మీరేమో ప్రజాగళం సభ అటర్ ఫ్లాప్ అని మీరు అంటున్నారు, లేదు మీరు పెట్టిన సిద్ధం సభలే మొత్తం కూడా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అని చెప్పేసి విపక్ష పార్టీలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ఏది నిజం అసలు?
శివ గారు నమస్తే. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు.